హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మరొక వంటకం ఏంటంటే చపాతీ కర్రతో జొన్న రొట్టెలు చేయటం ఎలా అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు ఒక గ్లాస్ చూస్తున్నారు కదా, ఒక గ్లాస్లో జొన్న పిండి ఉంది, ఒక గ్లాస్లోనేమో వాటర్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలండి. ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ని ఇలా మరిగించుకోవాలి. అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఇలా మసలాలండి. మసిలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని పిండి పోసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇలా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఇలా బాగా మిక్స్ అయ్యేలా పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలండి. గరిటెతోనే చేయబెట్టకండి, చేయి కాలిపోతుంది. ఇలా గరిటెతోనే బాగా కలుపుకోవాలండి. జొన్న రొట్టె చేయటం రాని వల్ల ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇలా కొంచెం పిండి వేసుకోవాలండి. ప్లేట్ తీసుకొని మేమైతే ప్లేట్ మీద చేస్తున్నాము. చపాతీ కర్రతో అండి, అది కొట్టడము రావట్లేదు, విరిగిపోతాయి అంటుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అండి చపాతీ కర్రతో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి జొన్న రొట్టెలు. మనం చపాతీ ఎలా చేసుకుంటామో అటు ఇటు తిరిగేసుకుంటూ అలా చేసుకోవడమే. చూసారు కదండి, మీరు సైజ్ చేసుకోవాల్సిన దాన్ని బట్టి పిండిని తీసుకోండి. పిండిని బట్టి సైజ్ అనేది పెద్దగా వస్తుంది. పెనం బాగా వేడిగా అయ్యాక రొట్టె అనేది పెనం మీద వేసుకోవాలండి. ఇప్పుడు పెనం కాల్చేటప్పుడు కూడా నేను ఎలాంటి వాటర్ యూజ్ చేయట్లేదు. చూడండి ఒకసారి మీరు. పెనం మీద వేసిన వెంటనే తిరిగేయకండి. జస్ట్ 2 నిమిషాలు ఉంచి కాలిన తర్వాత ఇలా చూసుకోండి. చూడండి ఎలా పొంగుతున్నాయో రొట్టె అనేది, జొన్న రొట్టె అనేది ఎలా పొంగుతుందో చూడండి. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా ఎలా పొంగుతుందో. ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోవడమేనండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండి. నేను ఇంకోటి ఏం చేసామంటే జొన్నలు పట్టించేటప్పుడు జొన్నలతో పాటు చాలామంది బియ్యం కలుపుతారండి కదండి. మేము బియ్యం కలుపుకుంటే ఏం చేసామంటే 5 కేజీల జొన్నలకి 1 కేజీ సజ్జలు యాడ్ చేసాము. 5 కేజీల జొన్నలకి సజ్జలు యాడ్ చేసాము, బియ్యం అనేది యాడ్ చేయలేదు. ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోండి. నేను ఎలాంటి ఆయిల్ కానీ నూనె కానీ వాటర్ కానీ యాడ్ చేయలేదు. మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో తిరిగేస్తూ అలానే కాల్చుకోండి. ఇలా కాల్చుకోవాలండి 2 వైపులా. అంతేనండి, ఎంతో ఈజీగా జొన్న రొట్టెలు అనేది చపాతీ కర్రతో చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు చేత్తో కొట్టడం రాని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఇలానే అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.